జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు జార సిద్ధమాయెను. హల్లెలూయా, హల్లెలూయా. నా పాదములు కొంచెమే తప్పెను, నా అడుగులు జార సిద్ధమాయెను. హల్లెలూయా. అంటే జారిపోవడానికి సిద్ధం అంటే రెడీగా ఉన్నాయి, జారడానికి రెడీగా ఉన్నాయి. కొంచెంలో తప్పిందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడైనా ఉన్నాయా మనకు అలాంటి సాక్ష్యాలు? మీ అందరికీ ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయా ఉండవా? ఎన్నోసార్లు కాలు జారవలసిన స్థితి, అంతవరకు వెళ్ళి కాలు జారి అంతవరకు జారి టక్మని అక్కడ నిలబడిపోయిన పరిస్థితి మనది కాదు, జారిపోయే పరిస్థితి మనది. హల్లెలూయా. జారిపోయే పరిస్థితి మనది, నిలబడిపోయే పరిస్థితి ఎవరిచ్చారో తెలుసా? హల్లెలూయా. అప్పటికప్పుడు నిలబడిపోయే పరిస్థితి ఎవరిచ్చారండి? దేవుడు ఇచ్చాడు. అప్పుడు నీ చేయి పట్టుకున్నాడు గట్టిగా, అవునా కాదా? ఎన్నోసార్లు దేవుడు జారిపోయింటే కాలు జారిపోయాని మాత్రమే కాదండి, కాలు జారిపోయే పరిస్థితి ఒకటే కాదు, జీవితంలో నుండి మనం జారిపోయే పరిస్థితులు ఎన్నో, మన జీవం మనల్ని విడిచి వెళ్ళిపోవలసిన సమయాలు ఎన్నో. కానీ అన్ని మారులు కూడా జార సిద్ధం అవ్వడమే మనకి తెలుసు, జారిపోతామేమో అని కంగారు పడడమే మనకు తెలుసు, తొట్టిల్లిపోవడమే మనకు తెలుసు. కానీ ఆ నెక్స్ట్ మినిట్, ఆ వెంటనే ఆయన మనం చేయి పట్టుకుని ఎంతగా నిలబెడుతున్నాడు, ఎంతగా బలపరుస్తున్నాడు, ఎంతగా లేవనెత్తుతున్నాడు, ఎంతగా బ్రతికిస్తున్నాడు అనేది ఆయన చేసిన కార్యాలు అవన్నీ కూడా. ఇవన్నీ కూడా ఆయన చేస్తున్నాడు. ఎందుకో తెలుసా? మనం మంచి వాళ్ళమని కాదండి. హల్లెలూయా. మనం మంచి వాళ్ళమని కాదు. చెప్పండి, మనం మంచి వాళ్ళమనే దేవుడు మనకి మేలులు చేస్తున్నాడు అనేవాళ్ళు ఉన్నారా ఎవరైనా? హల్లెలూయా. మన మంచితనము దేవుని దృష్టిలో ఎలా ఉందండి? ఎలా ఉంది? మనిషి యొక్క నీతి క్రియలు దేవుని దృష్టికి మురికి గుడ్డల వలె ఉన్నవి అని దేవుని వాక్యం చెబుతుంది. అంటే మనిషి ఏది నీతి అనుకుంటున్నాడో, మనిషి ఏది మంచి అనుకుంటున్నాడో, మనిషి ఏది గొప్పది అనుకుంటున్నాడో అవన్నీ కూడా దేవుని దృష్టిలో అపరిశుద్ధమైనవిగా, అపవిత్రమైనవిగా, చాలా దోషపూరితమైనవిగా దేవునికి కనపడుతున్నాయి. మంచివి అని మనిషి తలంచి చేసినవే ఆయన దృష్టికి చెడుగా కనిపిస్తే, మరి చెడ్డ కార్యాలని తెలిసి మనం ఎన్నో చేస్తూ ఉంటాం. నోటి ద్వారా, కంటి ద్వారా, నడక ద్వారా, మాట ద్వారా, తలంపు ద్వారా, ఆలోచన ద్వారా, క్రియల ద్వారా, రకరకాలైనటువంటివి. భూమి మీద ఏది చెడు ఏది మంచి అని దేవుడు మనకు ముందే తెలియపరిచినప్పటికీ కూడా కొన్ని సమయాలలో మనము అదుపు తప్పి చేస్తూ ఉంటాం కదా. మరి అవి దేవుని దృష్టికి ఎలా ఉంటాయి? ఇంకా బహుఘోరముగా ఉంటాయి. అలా బహుఘోరముగా ఉన్నాయి కనుకనే ఆదికాండలో ప్రభువు అంటాడు, నేను నరులను చేసినందుకు సంతాపపడుచున్నాను అంటాడు. హల్లెలూయా. సంతాపం అంటే ఏడవటం, దుఃఖపడటం, బాధపడటం, కన్నీరు విడవటం. హల్లెలూయా. దేవుడు నరులను ఎంతో ఆశతో చేశాడు. ఏ ఆలోచనతో చేశాడండి దేవుడు మనుషుల్ని? చెప్పాలి. ఎలా చేశాడు? దేవుడు తన పోలిక చొప్పున ఎలా చేశాడండి? తన పోలిక ఇచ్చాడంటే ఎలా ఉండాలనుకుంటాడు? తనలాగే ఉండాలనుకున్నాడు. ఆయన అనుకున్నాడు, నేను నరుణ్ణి చేశాను, నా రూపాన్ని ఇచ్చాను, నా జీవాన్ని ఇచ్చాను. ఆయనట నరుని యొక్క నాసిక రంధ్రాల్లోనికి, అంటే ఈ శ్వాస పీల్చుకునే రంధ్రాల్లోనికి ఆయన నోటితో జీవవాయువు ఊదాడంట. దేవుని స్తోత్రం. ఆయనలో జీవాన్ని మనకి ఇచ్చాడు. ఏ జీవం ఇచ్చాడండి? ఆయనలో జీవాన్ని మనకి
ఇచ్చాడు, ఆయన రూపాన్ని ఇచ్చాడు, ఆయన పోలికని ఇచ్చాడు, ఆయన స్వభావం ఇవ్వాలనుకున్నాడు. ఆయన లాగా మనం ఉంటే చూసి ఆయన ఆనందించాలనుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మానవుడు రాను రాను మొదట అలాగే ఉన్నాడు కదా, ప్రభు చేసినట్టుగా ఉన్నాడు, ఉండడానికి ఇష్టపడ్డాడు. ఎక్కడ ఉండమన్నాడు అక్కడ ఉన్నాడు, ఏం తినమన్నాడో అది తిన్నాడు, ఏం చూడమన్నాడో అది చూశాడు, ఎలా ఉండమంటే అలాగా ఉన్నాడు. కానీ రాను రాను ఏమైందండి, తన స్వకీయ దురాశల చొప్పున మరులో కల్పబడి ఏం చేశాడండి, దేవునికి విరోధముగా లేవటం మొదలుపెట్టాడు. హల్లెలూయా. ఎప్పుడైతే దేవునికి విరోధం అంటే ఏంటి చెప్పండి, దేవునికి విరోధం అంటే ఏంటి, దేవునికి విరోధం అంటే ఏంటి మీకు బాగా అర్థం అవడానికి బైబిల్లోంచి ఒక సన్నివేశాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవునికి విరోధమైన కార్యం చేశాడని ఏదోను వనంలో నుండి నెట్టివేస్తాడు దేవుడు. ఎందుకు? వాళ్ళు ఏం చేశారు? హత్య చేశారా, వ్యభిచారం చేశారా, దొంగతనం చేశారా, లేకపోతే ఇంకేమైనా భయంకరమైన మనం అనుకునే పాపాలు ఏమైనా చేశారా చెప్పాలి. పాపాలంటే మనకు కొన్ని లిస్ట్ ఉంటుంది. పాపం అంటే ఏంటి అంటే కొన్ని లిస్ట్ ఉంటుంది మన మైండ్లో. వెంటనే ఎవరినో చంపేశాడురా, ఎవరింట్లోనో దొంగతనం చేశాడు, ఎవరినో హత్య చేశాడు, ఎక్కడో వ్యభిచారం చేశాడు, లేకపోతే ఇంకేదో చేశాడు, గేదో చేశాడు. మనం అనుకుంటాం అబద్ధం ఆడాడు, దుర్మార్గమైన పని చేశాడు, ఏదో అనుకుంటాం కదా. మనం అనుకునే పాపాలలో ఏవైనా చేశారా? అవ్వమ్మ ఆదాము చేశారా? ఏం చేశారండి? దేవునికి విరోధముగా పరలోకమునకు విరోధంగా పాపం చేశారని రాస్తుంది కదా బైబిల్లో. పరలోకానికి విరోధమైన పాపం ఏంటంటే అక్కడ చెప్పాలి ఆయన మాట వినకుండా ఆయన మాట పక్కన తట్టడమే పాపం. అంటే ఏదో కాదండి, ఎక్కడో లేదు, ఏదో చేసేసారని కాదు. ఏంటి పాపం అంటే దేవుని మాటను పక్కన పెట్టేసి వాళ్ళ మాట చొప్పున, వాళ్ళ ఆలోచన చొప్పున, వారికి బుద్ధి పుట్టిన కొలది సొంత ఆలోచన చొప్పున నడుచుకున్నారు. మరి వాళ్ళు ఎలా తీర్చబడ్డారు దేవుని దృష్టిలో? దేవుడు ఏమన్నాడండి? హత్య చేసిన వాడిని క్షమించాడా లేదా? దొంగతనం చేసిన వాడిని క్షమించాడా లేదా? అన్నీ పెద్ద పెద్ద పాపాలు చేసిన వాళ్ళు చాలామందిని, వ్యభిచారం చేసే స్త్రీలను కూడా, అమ్మ ఇంకెప్పుడు చేయకి, ఇలాగ చేస్తే చేసావు కానీ ఇంకెప్పుడు ఇలా చేయకమ్మా అని చెప్పాడు. ప్రజలందరూ రాళ్ళు వేసి కొడుతుంటే మీలో ఎవడైనా పాపం చేయకపోతే వాళ్ళ మీద రాళ్ళు వేయండి అని చెప్పాడు. వాళ్ళందరూ ఊరుకున్నారు, శిక్ష నుండి తప్పించాడు. ఇంకెప్పుడు పాపం చేయకమ్మా, వెళ్ళి చక్కగా బ్రతుకని చెప్పాడు, అన్నిటి క్షమించాడు. మరి వీళ్ళ విషయంలో ఏం చేశాడు? ఏదైనా తోటలోంచి పంపించకుండా ఆగాడా? ఏం చేశారని వీళ్ళంటే పండు తినడం తప్ప అక్కడ చెప్పండి. తినొద్దని ప్రభు ఏమన్నా మీరు తిండి తినకుండా ఈ అరణ్యంలో ఈ తోటలో ఎలా తిరుగుతూ బ్రతికేయండి, గాలి పీల్చండి, వెలుతురు చూడండి అన్నాడా ప్రభు? ఏమన్నాడు? కడుపు నిండా తినమన్నాడు. అన్ని రకాలు మీ కొరకు నేను అనుగ్రహించాను, ఇవన్నీ చక్కగా తినండి. ఈ పశువులు పక్షులు అన్నిటినీ కూడా మీరే అధికారం చేయండి, వీళ్ళకి పేర్లు మీరే పెట్టండి, వీళ్ళని చూసి ఆనందించండి, వీళ్ళ మీద అధికారం చేయండి, వీళ్ళని కొయ్యాలంటే కొయ్యండి, తినాలంటే తినండి, ఏం కావాలంటే అది మీరు అనుభవించండి అని చెప్పాడు ప్రభు. కానీ కొన్ని వద్దని చెప్తాడు కదా, చెప్తాడా చెప్పడా? అన్నీ తినమన్నాడు, ఒకే ఒకటి వద్దంటాడు. చూడండి, 90 మనల్ని తినమంటాడు, 10 మాత్రం ఆయనకి ఇచ్చేయమంటున్నాడు కదా. అంటే అన్నీ ఎక్కువ మనకిస్తున్నాడా ఆయన అడుగుతున్నాడా? ఎక్కువ మనకిస్తున్నాడా ఎక్కువ ఆయన అడుగుతున్నాడా? ఎక్కువ మనకిస్తాడు. అన్నీ తినని అన్నాడు, అన్ని చెట్లు మీవే అన్నాడు, ఒక చెట్టు మాత్రం దాని దగ్గరికి వెళ్ళొద్దు అన్నాడు. ఒక్క చెట్టు దగ్గరికి మాత్రం వెళ్ళకండి, ఒక్క చెట్టు పండు మాత్రం మీరు తినకండి అని చెప్పాడు. అది కష్టమా? కానీ మనుషులుగా మనకేమనిపిస్తుంది? అన్నీ తినమంటే అవి ఏం బాగోవు, బాగుంటాయా? అది తినమన్నాడు కనుక అవి ఏం బాగోవు, వద్దన్నాడు కదా. అది ఎలాగుంటుందో దాని సంగతి ఏంటో చూడాలి. వద్దన్నాడు అంటే ఖచ్చితంగా వెళ్ళి చూడాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనిషి యొక్క ఆలోచన విధానం ఎప్పుడూ డిఫరెంట్గానే ఉంటుంది. దేవుని ఆలోచనలాగా మనిషి ఆలోచన ఉండదండి.
ప్రభు నేను అంటాను, ఆ రోజు ప్రభు తినొస్తున్నాడు కదా, ఆ పండుగ అని తినలేదనుకోండి, ఎంత బాగుంటుందండి. మెయిన్ స్త్రీలకి చాలా బాగుంటుంది, అవునా కదా? ఏమండి, పురుషులుగా మేము కష్టపడట్లేదా? ఆరోన్ అనుకుంటున్నాడు, ఏంటి పాశంగా స్త్రీలకే అంటున్నారు. పురుషులుగా మేము కష్టపడట్లేదా? తెల్లవారు లేచిన దాని నుంచి ఏదో ఒక పని చేయాలి, డబ్బులు తేవాలి, ఇంటికి ఇవ్వాలి, వాళ్ళకి ఏముందో ఏమి లేదో అన్నీ కొన్నిసారి భార్యలు కొండ మీద కోతి పట్టరా అంటారు. నిజంగా కోతులు కాదు, కోతులు తెస్తే ఏం చేసుకుంటారు? నిజంగా కోతులు కాదు అంటే కొండ మీద కోతిని తేవటం ఎంత కష్టం, అంత కష్టమైన కోరికలు కోరుతారు స్త్రీలు కొన్నిసార్లు. అది తీర్చడానికి ఆ భర్త నానా పాటలు పడి ఎలాగైనా తీసుకొచ్చి ఇవ్వాలనుకుంటాడు. ఎందుకంటే ఆ భార్య యొక్క ప్రేమను పొందుకోవడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే స్త్రీలకి కష్టం ఎందుకు అని నేను అన్నానంటే, పురుషులు ఏదో ఒక పని చెప్తే ఆ పనికి వెళ్ళి హ్యాపీగా ఇంటికి వచ్చి హాయిగా పడుకుంటారు. ఇంటికి వచ్చాక మళ్ళీ వాళ్ళకి అన్ని సేవలు ఉంటాయి. స్త్రీలకు ఉంటాయా చెప్పండి? వాళ్ళకి సెలవులు ఉండవు, హాలిడేస్ ఉంటాయా? హాలిడేస్ ఉండవు, జాలీడేస్ ఉండవు, ఎప్పుడు వంటగది డేసే. హల్లెలూయా. ఎప్పుడు ఉదయం నుండి రాత్రి వరకు చేసుకోవాలి, మళ్ళీ తెల్లారుజాములు లేవాలి. ఇన్ని చేసినా ఏం చేస్తాం, ఇంటికాడ ఉండి అంటారు. హల్లెలూయా. అంటే స్త్రీకి అన్ని పనులు ఉంటాయి. కాబట్టి ఆ రోజు అవ్వమ్మ స్త్రీకి ఎందుకు అంత కష్టం అంటే ఫస్ట్ ప్రేరేపించింది కాబట్టి. హల్లెలూయా. ప్రేరేపించింది, అవునా కాదా? సాతాను ప్రేరేపిస్తే లొంగిపోయింది. స్త్రీలు ఎవరైనా ప్రేరేపిస్తే వెంటనే లోపడిపోతారు, అవునా కాదా? ఎవరైనా ఏదైనా ఆలోచన ఇస్తే వెంటనే వినేస్తారు, వెంటనే గుడ్డిగా వెళ్ళిపోతారు, నమ్మేస్తారు, అది ఫాలో అయిపోతారు ఆ మాటని. అలాగే అవ్వమ్మ కూడా, నీకు అసలు ఇన్ని చెట్లు తినమని ఈ చెట్టు పండొద్దన్నాడంటే అర్థం చేసుకో, నీకు మంచి చెడ్డ బుద్ధి జ్ఞానం తెలివి ఇచ్చే వృక్షం ఇది, అవన్నీ నీకు లేకుండా ఎప్పుడు ఇలాగే ఉండాలని అని దేవుడిని తినొద్దన్నాడు. అవన్నీ ఇస్తే నువ్వు దేవుడిలాగా అయిపోతావు, నీకు అన్నీ తెలిసిపోతాయని దేవుడు తినొద్దన్నాడు అంటే మానేస్తావా? నీకు అన్నీ తెలుసుకోవాలని లేదా? ఎలాగని చెప్తే, అవును కదా నిజమే అన్నీ తినమన్నాడు, ఇదొకటే ఎందుకు వద్దన్నాడు అని వెంటనే ఇన్ని సంవత్సరాల నుండి ఇంతకాలం నుండి పుట్టించి పెరిగించి పోషించి ప్రతిరోజు పోనీ ఎక్కడ తప్పిపోతారని ప్రతిరోజు మాట్లాడుతూనే వచ్చాడట ప్రభు. ప్రతిరోజు చల్లపూట వేళ అంటే సాయంకాలం పూట వచ్చి పలకరించి వెళ్ళేవాడంట. పోనీ విడిచిపెట్టాడా, వదిలిపెట్టేశాడా అని అంటే ప్రతిరోజు వెళ్తున్నాడు, మాట్లాడుతున్నాడు, పట్టించుకుంటున్నాడు, వాళ్ళ ఆలనా పాలన అడుగుతున్నాడు, కష్టం సుఖం తెలుసుకుంటున్నాడు. అన్నీ తెలుసుకున్నా సరే ఒకరోజు వచ్చి ఎవడో ఏదో చెప్తే అది విని మొత్తం విన్నది నేర్చుకున్నది అన్నీ వదిలేసి గుడ్డోళ్ళలాగా వెళ్ళిపోయారు భార్య భర్తలు ఇద్దరు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ ప్రభు ఆపలేడా? ఆపగలడు. ప్రభువుకి చేత కాదా? నువ్వేం చేసినా ఊరుకుంటున్నాడంటే ఆయన చేత కదా. అవ్వమ్మ పండు తింటుంటే కోస్తుంటే అది చూస్తుంటే చాలా రమ్యముగా ఉందంట, అందంగా ఉందంట, తింటే చాలా టేస్టీ. హల్లెలూయా. చాలా రుచిగా ఉందంట. అలాగే ఉంటుంది పాపం. అంటే దేవుని మాట వినకపోవడం చాలా రుచిగా ఉంటుంది, నీకు చాలా హాయిగా అనిపిస్తుంది. ఈ టైంలో ఇక్కడ రాకుండా ఇంటి దగ్గర ఉన్నారనుకోండి, ఏం చేస్తారు? సరదాగా చెప్పుకుందాం, ఏం చేస్తారు? వంటలు అయిపోతాయి, అన్ని పనులు అయిపోతాయి. ఏం చేస్తారు? భవానీ చెప్తుంది, ఎక్కువ సార్లు ఉండిపోద్ది కదా. హల్లెలూయా. ఏంటి నన్ను టార్గెట్ చేశారు ఈరోజు పాస్టర్ గారు అనుకుంటుంది. హల్లెలూయా. ఏం చేస్తామమ్మా? ఈరోజు ఆదివారం కదా, ఇప్పుడు ఆరాధనకి వెళ్ళే టైం కదా, నేను పనుండి వెళ్ళకపోయాను కాబట్టి ఇప్పుడు చక్క బైబిల్ చదివేసుకుంటాను. ఈరోజు 20 అధ్యాయాలు చదివేస్తాను. అన్నోళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉండి చేతులు ఎత్తండి అమ్మ, మీకు నా వందనాలు. హల్లెలూయా. అస్సలు అలాంటి మంచి పనులు చెయ్యం కదా. ఏం చేస్తాం? హ్యాపీగా అన్ని పనులు అయిపోయి చక్కగా మంచం వేసుకొని ఫ్యాన్ వేసుకొని టీవీ ఆన్ చేసుకొని ఆదివారం కొత్త హ్యాపీ. అబ్బబ్బబ్బబ్బా ఎంత ఆనందమో, ఎంత మంచం ఎంత బాగుంటుంది, ఫ్యాన్ ఎంత బాగుంటుంది, ఆ టీవీ ఎంత బాగుంటుంది, దాని సిచ్యువేషన్స్ ఎంత బాగుంటాయి కదా. నేను ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఆదివారం అలాంటి అనుభవాలు నాకు, ఆదివారమే కాదు ప్రార్థన ఉండే ఏ సమయంలో నాకు అలాంటి అనుభవాలు లేవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలా ఉంటుంది.
ఉంటాం కదా, ఇది దేవునికి ఇష్టమా? చెప్పాలి. ఇష్టమా? పోయిన వారం భవానీ సాక్ష్యం చెప్తుంటే తను చెప్పే సాక్ష్యం అయిపోలేదు నాకు. ప్రభు ఏంటి ఇలా చేస్తాడు, ఏంటి ప్రభు ఎంత ప్రేమ పిచ్చాడు. హల్లెలూయా, అవునా కాదా? ప్రభు ఏంటి ఎంత ప్రేమ పిచ్చాడు, మనుషులు ఎందుకు ఎంత ప్రేమించేస్తూ ఉంటాడు. భవాని ప్రతి ఆదివారం చర్చకొచ్చుంటే ఇంకెంత అద్భుతం జరిగించేవాడో కదా అనిపించింది. దేవునికి స్తోత్రం కలుగును. మనం కొంచెం ప్రేమిస్తేనే ఆయన అల్లాడిపోయి ప్రేమని తట్టుకోలేక మనల్ని ప్రేమించేస్తున్నాడు. మనం కానీ మనల్ని మర్చిపోయి, మన పనులు మర్చిపోయి, మన ఇష్టాలు మర్చిపోయి, మన ఆశలు మర్చిపోయి, మన కోరికలు మర్చిపోయి ఆయన ప్రేమించడం మొదలు పెడితే ఎలా ఉంటాయండి మన జీవితాలు? చెప్పండి, ఎలా ఉంటాయి? మనం చాలా వాటికి ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాం కదా, చాలా వాటికి ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాం. దేవుని సన్నిధికి తప్పించి మిగతా చాలా సమయాలకి అదే ముఖ్యం అనుకుంటాం. దేవుని సన్నిధిని అదిని పక్కన పెడితే అదే ముఖ్యమైన మొదటి స్థానం లోక సంబంధమైన కార్యాలకి ఇస్తాం కదా. కానీ దేవునికి ఇస్తే ఇంకెలా ఉంటాయి? దేవునికి ఇస్తే ఇంకెంత స్టేట్ ఫస్ట్ ఇస్తాడేమో. ఇస్తాడా ఇవ్వడా? ఇవ్వగలడా ఇవ్వలేడా చెప్పండి. అసలు ఇస్తాడా ఇవ్వడా కాదు, ఇవ్వగలడా ఇవ్వలేడా? ఇచ్చి తీరగలడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన చేతుల్లోనే కదా ఉన్నాయి సకల సంపదలు, విద్యాబుద్ధులు, జ్ఞానము, సమృద్ధి సమస్తం ఆయన చేతుల్లోనే. ఏది రావాలన్నా అక్కడే ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ రోజు వాళ్ళు ఏం చేశారంటే దేవునికి విరోధముగా, పరలోకమునకు విరోధముగా, అంటే ఆ మాట నాకు చాలా దుఃఖం పుట్టిస్తుందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఇదంతా దేనికోసం చెప్పాలి? దేనికోసం? ఎక్కడేదో ఇస్తాడని కాదు. ఇక్కడ ఇస్తాడని దేవుని ప్రేమించామనుకో, ఇచ్చేవరకే ప్రేమించగలం, అవునా కాదా? ఇక్కడ ఇస్తాడు అని దేవుణ్ణి ప్రేమించామనుకో, ఇక్కడ ఇస్తాడు అని దేవుణ్ణి నమ్ముకున్నామనుకో, ఇక్కడ ఇస్తాడు అని దేవుణ్ణి కనుక పట్టుకున్నామనుకో, ఇచ్చేవరకే ప్రేమించగలం. ఎందుకంటే నేను సొంత అనుభవంతో చెప్తున్నాను. పాస్టర్ గారిని బ్రతిమలాడి ఒప్పించుకోవడానికి చాలా టైం పట్టింది. దేనికి? చర్చికి వెళ్ళడానికి. పాస్టర్ గారు, నేను నా గురించి చెప్తున్నాను అనుకుంటున్నాను. చర్చికి వెళ్ళడానికి ఆయన్ని ఒప్పించుకోవడానికి నాకు చాలా టైం పట్టింది. ఏమండి, బాబుని ఇస్తాడు, మన గర్భఫలం ఇస్తాడండి. ముస్లిం దేవుడి దగ్గరికి వెళ్ళాం కదా, హిందూ దేవుళ్ళు అందరినీ పూజించాం కదా, ఒక్కసారి యేసు ప్రభు దగ్గరికి ఆంటీ చెప్తున్నారు, వాళ్ళు చెప్తున్నారు, వీళ్ళు చెప్తున్నారు, ఒక్కసారి 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 బ్రతిమలాడితే ఫైనల్గా 3 రోజులే అంత అన్నం తినడం మానేస్తే, బ్రతిమలాడితే కూడా పని అవ్వలేదు. హల్లెలూయా. ఆడవాళ్ళ గుండె ఆయుధాలు అవే, ఏడవడం, అలగడం, అన్నం మానేయడం, ఇలాంటి చిన్న చిన్నవి. హల్లెలూయా. అప్పుడు సరే ఎలాగో ఏడు, నేను చెప్పిన టైంకి చెప్పినట్టుగా నువ్వు ప్రెగ్నెంట్ అయితేనే కంటిన్యూ అవుతా, లేదంటే. దేవునికి స్తోత్రం కలుగును కాదు. ఏదైనా ఇవ్వాలని దేవుడి దగ్గరికి వెళ్తే ఎలాగుంటుందంటే ఇచ్చేసాక వద్దన్నారు. ప్రభు, నేను ఇందాక చెప్పాను కదా, ప్రేమ పిచ్చాడండి. మనం ఇంత ప్రేమిస్తే ఆయన పిచ్చి పిచ్చి అయిపోతాడు. ఆయన మొత్తం సర్వం మనకి ఇచ్చేస్తాడు, అవునా కదా? అంత పిచ్చి ప్రేమ ఆయనకి మనం అంటే. అందుకే నేను నమ్ముకోకపోతే ఆయనకేం నష్టం కాదు. ఆయన నమ్ముకోకపోయినా ఈరోజు ఆయన సేవ చేయకపోతే ఆయనకే నష్టం కాదు. బోల్డ్ మంది, వేల కోట్ల మంది ఆయన కోసం నిలబడే వాళ్ళు, సేవ చేసేవాళ్ళు ఉన్నారా లేదా? ఉన్నారు. అయినా సరే నేను నమ్ముకోవాలని ఆయన ఇచ్చిన, ఒక మనిషి, ఒక పురుగు వంటి నరుడు ఇచ్చిన మాటకి దేవుడు ఏమైపోయాడండి? ప్రేమ అయిపోయాడు. హల్లెలూయా. ఎంతకంటే ఏమనుకున్నా బాగోదు. దేవుడు మనిషి ఇచ్చిన మాటకి 3 నెలలు అంటే 3 నెలలు ఆయన చెయ్యాలా? మనం పెట్టిన టైంకి ఆయన చెయ్యాలా? అవసరం ఆయనకి? చేస్తాడండి. జాన్ కడుపులో దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 3 నెలలు అవని, 6 నెలలు అవని చూద్దాం, 9 నెలలు అవని చూద్దాం, పుట్టని చూద్దాం, బతకని చూద్దాం, ఆఖరి వరకు అంటూనే ఉన్నారు, సవాలు విసురుతూనే ఉన్నారు, దేవుడు భరిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకు ఈ నీతిమంతులు నమ్ముకోకపోతే ఆయనకేమైనా నష్టమా? ఇంత భయంకరమైన పాపులు నమ్ముకోకపోతే ఆయనకేమైనా నష్టం కాదు. ఆయన ప్రేమిస్తున్నాడు.
ఎంత ఘోర పాపినైనా ఆయన ప్రేమిస్తాడు కనుక ఆయన ప్రేమించి ఏం చేశాడు, ఇచ్చాడు. ఈయన అంటున్నారు పని అయిపోయింది. జానికి 4th month 4వ నెల వచ్చింది, పాలు తాగుతూనే ఉన్నాడు. ఇంకొదిలే ఆపే, ఇంకెళ్ళకు. నేను అంటున్నాను ఒకరోజుకి ఎదగాలి కదా, మరి లేనప్పుడు ఇచ్చాడు, పెంచాడు, పెద్ద చేశాడు. బతికితే చూద్దామంటే 4 నెలలు బతికేశాడు. మరి నేనేం చేయాలి, నేను చేయాల్సింది కూడా చేయాలి కదా. లోపల నన్ను పరిశుద్ధాత్మ ప్రేరేపిస్తుంది ఏమని, ఓయ్ ఇంకా అలాగే ఉంటావా, రక్షణ తీసుకో, పొందుకో, నా సొంతం అవ్వా నువ్వు అంటున్నాడు ప్రభు. సొంతం అవ్వాలంటే ఏం చేయాలి, అద్దుకుంటేనే అంత చేస్తున్నాడు, సొంతం అయితే ఇంకెంత చేస్తాడండి, చేస్తాడా చేయడా? ఇంకా అద్భుతంగా గ్రేసీని కూడా ఇచ్చాడు సొంతం అయిపోయాక. హల్లెలూయా, అంత గొప్ప దేవుడు ఆయన. ఈయన అంటున్నారు మానవ ఆలోచనలు ఎలాగుంటాయి, ఎందుకు నేను ఆయన ఏమని అడిగాను, బిడ్డనిస్తాడు ఏసే దగ్గరికి వెళ్తా, బిడ్డనిస్తాడు ఏసే దగ్గరికి, నాదే కదా తప్పు, బిడ్డ కోసం వచ్చావు, బిడ్డనిచ్చాడు ఆపా అంటున్నారు. మనుషులు దేనికోసమైనా ప్రభువుని నమ్ముకుంటే అది దొరకగానే ఇంక ప్రభుని వదిలేస్తారు. దేనికోసమైనా ఒక ఇల్లు కావాలని ప్రభువుని నమ్ముకుంటే ఇల్లు దొరికాక ప్రభు వద్దులే అనిపిస్తుంది. ఒక పిల్లలు కావాలని ప్రభువుని నమ్ముకుంటే పిల్లలు పుట్టాక ఇంక ప్రభు వద్దులే అయిపోయింది కదా అని. కానీ జాగ్రత్త, దేవుడు వెక్కిరింపబడాడు, మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడు. ఆయన నువ్వు మొక్కుకుని విడిచిపెట్టే దేవుడు కాదు, నేను ఊపిరిన్నంత వరకు నేను వెన్నంటి నేను చేయి పట్టుకొని ఉండే దేవుడు. అవమ్మ అందాక ఆగు ప్రభు, నాకు చిన్న పర్సనల్ పని ఉంది. ఏం పని ఉంది, పర్సనల్ జాబ్, పర్సనల్ పని ఉందని చెట్టు కిందకి వెళ్ళి కోస్తుంటే అక్కడే ఉన్నాడంట ఆయన. పాపం ఎవరు చెప్పండి, ఆ చెట్టుని పుట్టించిన వాడు, ఆ చెట్టు దగ్గరికి వెళ్ళొద్దన్నవాడు, ఆ పండు తినొద్దన్నవాడు ఆ చెట్టు దగ్గరే ఉండి అలాగ చూస్తున్నాడంట. ఆయన చేయి పట్టుకున్నాడా, అమ్మా నీకు నిన్నే కదా సాయంత్రం వచ్చి చెప్పి వెళ్ళాను, తినొద్దు ఆ పండు, తింటే చస్తావని చెప్పాను కదా, తింటే చస్తావని చెప్పాను కదా, తినకు చావకు అని అన్నాడా అనలేదు. తినిపో, చెప్పకపోతే నేను తప్పు చేసినాను, నేను చెప్పాను అయినా నువ్వు చేస్తున్నావు, నీ కర్మ అనుకున్నాడు. కర్మ ఫలం ఎంత ఇవ్వాలో అంత ఇచ్చాడు. తర్వాత ఇచ్చాడా, ఇవ్వకుండా ఆగిపోయాడా? ఎంత ప్రేమామూర్తి అయినా ఆయనకి బాధ కలిగితే ఏం చేశాడు చెప్పాను కదా ఇందాక. ఏం చేయాలి స్త్రీలు రోజంతా, రాత్రులు 12 అయినా ఇంకా ఏదో పని ఉండిపోతూనే ఉంటుంది. సరే 12 అయ్యాక పడుకుందామంటే అప్పుడు కూడా అదే ఆలోచన, తెల్లారి ఏం వండాలి, క్యారేజ్ ఏం కట్టాలి, అవునా కదా? ఇంక ఇవే ఆలోచనలు ఆడవాళ్ళకి. మగవాళ్ళు పని వెళ్ళి వాళ్ళు జాబ్ చేసుకొని సాయంత్రం హ్యాపీగా పొద్దున మనం లేపేదాకా వాళ్ళకి ఇంకే ఆలోచనలు ఉండవు, ఒకటే ఆలోచన. మనకి ఎందుకు ఇవన్నీ అంటే ఆ కర్మఫలం చేశాం కదా. పండొద్దంటే తిన్నందుకు ప్రభు ఏం చేశాడు, ఎంత భయంకరమైన బాధ పెట్టాడు, ప్రసవ వేదన కూడా పెంచేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి విరోధంగా నడుచుకుంటే ప్రభువుకి నచ్చదు. ఆయన ప్రేమ గొప్పది, ఆయన జాలి గొప్పది. నువ్వెంత ఘోరంగా ఉన్నా మరలా ప్రభువా నన్ను క్షమించవా అయ్యా, నేను ఇంకెప్పుడు అలా ఉండనయ్యా అంటే వెంటనే కరిగిపోయి నమ్మేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంత కృపామయుడైన దేవుణ్ణి ఆరాధించే సమయం వచ్చింది. మరొకసారి చెప్తున్నాను బావా, నీకే కాదు ఈ సంవత్సరం మంచి రిజల్ట్స్ తీసుకున్న పిల్లలందరూ కూడా ఇంకా మంచిగా ప్రభువులో జీవించాలి, ఇంకా మంచిగా ప్రభువుని విడిచిపెట్టకుండా ఆరాధించాలి. ఒక్క ఆదివారం కూడా అత్యవసరం అయితే తప్ప ఆరాధన మానకుండా వెళ్ళాలి. ప్రతిదినం ప్రార్థన చేసుకోవాలి, ప్రతిదినం వాక్యం చదువుకోవాలి. పిల్లలందరికీ చెప్తున్నాను, పెద్దలకు కూడా చెప్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని పట్టుకోండి, ఇంకా ఎక్కువ ప్రేమించండి, ఇంకా ఎక్కువ అద్భుతాలను పొందుకోండి. అంతంతా వెళ్తేనే ఎంత చేస్తే నువ్వంతా ఆయన అనుకుంటే ఇంకెలా ఉంటావు చూసుకో. దేవుని స్తోత్రం. అంటే నీకు వచ్చే ఆశీర్వాదాలకి నువ్వే ఆటంకంగా ఉండిపోతున్నావు. నిన్ను ఇంకా హెచ్చించాలని ప్రభు అనుకుంటున్నాడు, ఇంక చాలు ప్రభు నువ్వు అంటున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడిచ్చిన పరిశుద్ధ మాటలు మనందరి వినికిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరూ దేవునికి